పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి చెందారు. హనుమకొండకు చెందిన నిరంజన్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల నిరంజన్ ను పవన్ పరామర్శించారు. Yeah, within 5 minutes I am supposed to call you. निरंजन చూద్దామని చెప్పి సంస్థలు అడుగుతున్నారు. आप बात करने के लिए नहीं है निरंजन, आपसे बहुत हंस के बात करे सर. अब क्या करेंगे सर, आप आता बोले ना सर निरंजन के पास. కానా మీ సోనుబాయ్ అంటే ఇష్టం అన్నావు కదా, వచ్చినావు. చిన్నానికి శాల్వా కప్పిండు కదా. హాయ్ సార్, బాగున్నారా? Sonubhai, mother saying that Niranjan is sleeping, and mother Manasa and Ramu are saying that Sonubhai should see last and final, because hereafter Niranjan no one can see. Niranjan became very fond of Sonubhai, such a great philanthropist Sonubhai. అనారోగ్య సమస్యలతో పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి చెందారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి, కొద్ది రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి హన్మకొండ హనుమాన్ నగర్ కు చెందినటువంటి నిరంజన్ అనేటువంటి ఎవరైతే బాలుడు ఉన్నాడో ఆయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ వీరాభిమాని తెల్లవారుజామున ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే నిరంజన్ కొంతకాలంగా 17 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఆయన 7 ఏళ్ల వయసు నుంచే జెనెటికల్ సమస్యతో అనారోగ్యం పాలయ్యారు. ఆయన అవయవాలన్నీ కూడా కుంచుకుపోయి చిన్న బాలుడిగా మారిపోయారు 17 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ. అయితే ఇటీవలే ఆయన పవన్ కళ్యాణ్ ను చూడాలి, నా అభిమాన హీరోను అని ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడంతో అది పవన్ కళ్యాణ్ వరకు చేరింది. వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెలలో మొన్న 15-20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చేసి నిరంజన్ ను పరామర్శించారు. ఆయన వెంట తర్వాత ఆయన వచ్చిన తర్వాత నిర్మాత బండ్ల గణేష్ కూడా వచ్చి ఆయనకు విరాళం 5 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అప్పటికప్పుడు ₹1,00,000 చెక్ ఇచ్చిన తర్వాత ఆయనకు కావాల్సినటువంటి ఆయన కుక్క పిల్లను కూడా వెంటనే పంపించారు. ఆయనతో నిరంజన్ తో చాలా ఆప్యాయంగా దాదాపుగా గంట సేపు వాళ్ళ ఇంట్లో గడిపి చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ తో ఉన్న రోజు చాలా నిరంజన్ కూడా చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా కనిపించారు. ఆయన సంతోషాన్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ చాలా సమయాన్ని అక్కడే గడిపాడు. అయితే ముందే తెలుసు ఇదంతా కూడా నిరంజన్ 15-20 రోజుల్లోనే నెల రోజుల్లోపే చనిపోబోతున్నారని వైద్యులు అప్పుడే చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే ఆయన చివరి కోరికనైనా తీర్చాలన్న ఉద్దేశంతో ఏబీ డిప్యూటీ సీఎం గానే షెడ్యూల్ చాలా కార్యక్రమాలతో బిజీ ఉన్నప్పటికీ ఆయన నిరంజన్ చూసేందుకు వచ్చారు. అయితే నిరంజన్ కు గత 3 రోజులుగా అనారోగ్యం తీవ్రంగా విషమించింది. నా కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా కూడా అప్పటికే ఆయన జెనెటికల్ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి వైద్యులు కూడా ఆ వ్యాధికి ట్రీట్మెంట్ చేయలేకపోయారు. ముందే చెప్పారు కాబట్టి ఆ ట్రీట్మెంట్ చేయలేకపోయారు. దీంతో తెల్లవారుజామున నిరంజన్ చనిపోయారు. కొద్దిసేపటి క్రితం ఆయన నిరంజన్ వాళ్ళ తల్లిదండ్రులతోటి ప్రముఖ నటుడు సోను సూద్ కూడా వీడియో కాల్లో మాట్లాడి వాళ్ళ ఆయన పరిస్థితిని అంత తెలుసుకొని వాళ్ళ కుటుంబ పరిస్థితులు అవన్నీ కూడా తెలుసుకొని త్వరలోనే ఆయన నిరంజన్ కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులను పరామర్శించేందుకు వస్తారా, ధైర్యంగా ఉండాలని వాళ్ళకు ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సోను సూద్ ఈ వారంలోనే ఇక్కడికి రాబోతున్నట్టు సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ హన్మకొండలోని హనుమాన్ నగర్ లో నిరంజన్ మృతితో కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. శంకర్, ఓకే నవీన్. శ్వాస రాకపోయి హార్ట్ బీట్ ఇది అయిపోతే హాస్పిటల్ జాయిన్ చేసినాం సార్. మంచిగానే ఉన్నాడు, అంత బాగానే ఉంది. ఆటోమేటిక్గా ఏమైందేమో తెలియదు, లోపల పార్ట్స్ అన్ని పాయిజన్ అయిపోయినాయి. అది పాయిజన్ అయిపోయి బాబు మొత్తం ఇది అయిపోయింది. మంచిగా నిన్నటి నుంచి మరీ ఇది అయిపోయింది సార్. నా కొడుకు నాకు దక్కుతాడు అనుకున్నా కానీ దక్కకుండా పోయింది సార్. కానీ
ఆ దేవునికి తెలిసింది, నా కొడుకు పడే బాధ ఆ దేవునికి తెలిసింది. ఆ దేవుడు పవన్ కళ్యాణ్కి తెలిసి వచ్చి నా కొడుకుని, అరే నువ్వు బాధపడకురా, ఇన్ని సంవత్సరాలు బాధపడ్డది చాలు కానీ పడకురా, నీ బాధ మేము చూడలేకపోతున్నావురా అని దేవుని లెక్క వచ్చి మా చివరి కొడుకు తీర్చిపోయిండు సార్.